నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము అందరూ తీసుకోండి వాక్యాన్ని. 7వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుము. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తనగ పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురముంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపం వేయచ్చు మీరడుగని దేవతలను అనుసరించుచున్నారే. ఆయనను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందినామని మీరు చెప్పుకొనుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా వాక్యరూపైన మా తండ్రి నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇర్మియాకు ప్రత్యక్షమై దేవుని మందిరంలో నివాసం చేస్తున్న ప్రజల కోసం మాట్లాడమంటున్నాడు. ఏమైనా మాట్లాడమంటున్నాడు ఆయన. మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసార్లు ఇది యెహోవా మందిరము అని చెప్తాం. చాలాసార్లు మనం దేవుని మందిరం దేవుని మందిరం దేవుని మందిరం అంటాం. నిజమే, ఇక్కడ 3 సార్లు రాసుకుంటూ వచ్చాడు. మానవుడు ఎంత అవలేలగా తన తప్పును దేవుని సన్నిధిలో కూడా చేయగలుగుతున్నాడు తెలియపరుస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవా చెప్తున్నాడు. ఎవరండి? యెహోవా ఇర్మియాకు చెప్తున్నాడు. ఎవరు కనుగొన్నారనుకుంటున్నారు మీరు? ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రజలరా, దేవుని సన్నిధిలో మీరు చేస్తున్న ప్రతి కార్యము ప్రతి క్రియ దేవుడు ఎరుగడనుకుంటున్నారేమో. ఇది దేవుని సన్నిధి అన్న సంగతి మీకు తెలుసు కూడా. దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారో మీకు అర్థము కావట్లేదు. ఏంటా పద్ధతి?
నేను చూడండి, ఈయన మాట్లాడుతున్నాడు, నీవు యెహోవా మందిర ద్వారము నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారము నిలువబడి ప్రవేశించి యూదావారులారా యెహోవా మాట వినుడి. ఈ ద్వారము లోపలికి వస్తున్నారు, మీరు ఏం చేయాలంటే ద్వారం లోపలికి వచ్చాక మిమ్మల్ని మీరు మర్చిపోవడం నేర్చుకోవాలి. అసలు రూలుగా ద్వారము లోపలికి వచ్చాక మిమ్మల్ని మీరు అవగాహనగా ఉంచుకోకూడదు. మీకున్నటువంటి ఆస్తైన, అంతస్తైన, బలమైన, తెలివైన, జ్ఞానమైన, ఆలోచనైన, మీకున్న కుటుంబమైన, బలమైన కానీ దేవుని సన్నిధి ఆవరణంలోకి వచ్చిన తర్వాత ఇక దేవుడు తప్ప నాకెవరు లేరని ఒక మంచి ఆలోచనలోకి రావాలి. మనల్ని మనం మర్చిపోయే వారంగా ఉండాలి. ఇక్కడ మనమేంటో ఆలోచన చేసుకుంటూ చేసే పనులేంటో తెలుసా? చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్ము నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలములో మీరు నివాసము చేయాలంటే బ్రతుకు కాలమంతా, మీరు బ్రతికిన కాలమంతా ఈ స్థలంలో నివాసం చేయాలంటే మీ మార్గాలు, మీ మనసులు సరి చేసుకోవాలి. ఇందులో నేను చాలాసార్లు మీకు అదే చెప్తున్నా, కూర్చున్నాక మాట్లాడదంటే వినరు. అసలు మిమ్మల్ని ఎవరు తయారు చేశారో నాకు తెలియదు, కానీ నాకు అర్థం కాదు. దేవుడు చెప్తున్నా డైరెక్ట్గా మాట్లాడుతాను. ఇప్పుడు మనతోటి ఇర్మియా చెప్పట్లేదండి, ఇర్మియా ప్రవక్తగా మాట్లాడుతుంటే ఆకారుని ఆయన సాక్ష్యం చెప్తాడు. దేవుడు నేరే మిమ్ములను కనుగొని ఇర్మియాతో చెప్పమన్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు దేవుని సన్నిధిలోకి వచ్చాక మీ హృదయాన్ని మీరు ఇష్టానుసారంగా ఉంచుకోవద్దు. కొన్ని షరతులు చెప్తున్నాడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో. యెహోవా మందిరంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట వినేవారై ఉండాలి, ఆయన మాటకు లోబడేవారై ఉండాలి, ఆయన మాట వినడం నేర్చుకోవాలి. యెహోవా సన్నిధికి వచ్చాక మీ మాటలు ఇంకొకరి మాటలు నేనండం కాదు. ఇక్కడికి వచ్చాక మనందరం కలిసి ఎవరి మాట వినాలి? యెహోవా మాట మనం వినాలి. మన మాట ఎవరో వినాలి అని అనుకోకూడదంటండి. మనందరం కలిసి యెహోవా మాట వినడానికి దేవుని సన్నిధిలోనికి వచ్చాం. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చాక నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని మనం వినాలి. తర్వాత నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలు దిద్దుకోనుడి. మీ మార్గాలు మీ క్రియలు దిద్దుకోండి. మీరు నడిచే మార్గము ఎలా ఉంది, మీ జీవిత విధానం ఎలా ఉంది, బయట మీ మాటల తత్వం ఎలా ఉంది, మీ ఉద్దేశ్యం ఎలా ఉంది, బయట మీ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకుని, అయ్యో మేము దేవుని సన్నిధిలోకి వచ్చాం కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చాక దేవునికి సరిపడా మా మార్గాలు, మా నడవడిక ఉండాలి. మేము నడిచే నడక దేవునికి ఇష్టమైన నడకగా ఉండాలి అని దేవుని సన్నిధిలోకి వచ్చే కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలంటండి. యథాతథ అంటే బయట ఎలాగున్నామో లోపలికి వచ్చాక అలాగే ఉంటాం, లోపల నుంచి బయటికి వెళ్ళాక మళ్ళీ అలాగే ఉంటాం. కామన్ అది కాకుండా దేవుడు కొన్ని షరతులు చెప్తాడు. తర్వాత మీ క్రియలను దిద్దుకొనిడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొని కూడా చాలా మంది మాట్లాడతారు. నేను వింటున్నాను ఈ మాటలు చాలా మంది దగ్గర. ఈ దేవుని సన్నిధండి, మీరు దేవుని సన్నిధండి, మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, మీరు జాగ్రత్త మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు నాకు ఒక 10-15 సంవత్సరాల క్రితం కూడా ఈ మాట నాకు ఎదురవుతూ ఉండి, మీరు దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నారండి, కొంచెం మాట్లాడుతున్నప్పుడు కొంచెం పవర్ఫుల్గా మానేసి జాగ్రత్తగా అమ్మ మీరు దీవించబెడతారు, రక్షించబెడతారు, మీరు ఏం చేసినా పర్లేదు అంటూ ఉండాలి. మీరు అలా వాక్యం చెప్తే డైరెక్ట్గా ప్రమాదం అండి. ఇదేంట్రా నాయన, వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తూ కరెక్ట్ ఏమనుకున్నాను నేను, కానీ వాక్యాన్ని అలా చెప్పకూడదా? ఎలా చెప్పాలి వాక్యం అని అంటే కొంతమందిని ఉదాహరణ చేసి చూపించారు నాకు. ఈ మండప గ్రామంలో కొంతమంది సేవకులు ఉదాహరణ చేశారు. ఒక కాలువ కొట్టాయన్ని, కాలువ లోపల ఉన్నాయన్ని
యువతల ఈ మూలున్నాయన్ని వీళ్ళ ముగ్గురు నలుగురు సాయం చేసి వాళ్ళు చూడండి, వాళ్ళు చక్కగా ఏమి అనకుండా అమ్మ మీరు ఏం చేసినా పర్లేదు, మీరేం చేస్తే చేయండి ఇంటికాడ, కానీ సమాధానం మీరు దేవుని సందుకు వచ్చి ఇవ్వాల్సిన కానుకేసి వెళ్ళిపోండి అంటాడంట. అది ఎంత బాగుంది, ఇప్పుడు మాకు సంబరంగా ఉంది కదండి. మీరేంటి అలాంటి వాక్యాలు చెప్తున్నారు? ఆ వాక్యాలు చెప్తుంటే మాకు గుండెలు బద్దలాసిపోతున్నాయి, మాకు భయంగా అనిపిస్తుందా? ఇది నేను రాశాన వాక్యాలు ఇవి ఏమ్మా? మరి రాసిన వాక్యాలేమో మూలనెట్టి మూతేసి మీరు ఇచ్చి కానుకలకి, మీరు ఇచ్చి ఆ సంతోషానికి మీరు వేసి దండలకి తలకాయ దించితే రేపు పొద్దున దేవుడు నాకేం చేస్తాడు ఏమ్మా? నాకేం చేస్తాడు అంటే ఇవాళ బ్రతకడం కోసం చూసుకోవడం గొప్పదా, లేకపోతే రేపు రొద్దుట మనందరం కలిసి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి కానీ నరకానికి వెళ్లకుండా దేవుని సన్నిధికి వెళ్ళడం గొప్పదా? రేపు రొద్దుట రాకడ సమయంలో యుగయుగాలు దేవునితో జీవించాలి కాబట్టి ఆ జీవిత కాలంలో మనము కలిసి ఉండాలి కాబట్టి ఈ దినాన్ని జాగ్రత్తగా వాక్యాన్ని మాట్లాడుకుంటూ దేవునికి ఇష్టము కాని ఏయో వాటిని విడిచిపెట్టుకోవడమే ధర్మము. కానీ ఏదో మనల్ని పూసి ఏంటంటే తేనె పూసి దానివల్ల లాభం ఏమీ ఉండదు, దానివల్ల లాభం ఉండదు. మనం అనుకుంటాం అంతే, ఏదో మన మనసుకి అమ్మాయి ఆయన ఏదో మంచి వాక్యం చెప్పాడులే, ఆ వాక్యం బాగానే ఉంది అనిపిస్తుంది తప్ప అందులో ఉన్న మర్మం ఏంటో తెలియకపోతే ప్రమాదం. అందుకే అంటాడు దేవుని ఆలయం అండి ఇది. చాలా మంది చూడండి అబద్ధాలు ఆడుతున్నప్పుడు కూడా మాట్లాడతారు చాలా మంది, దేవుని ఆలయంలో చెప్తున్నాను నేను. అయ్య బాబా దేవుని ఆలయం లేకపోతే నేను అబద్ధాలు ఆడతలేదు, దేవుని ఆలయంలో చెప్తున్నాను నేను నిజంగానే చెప్తున్నాను అంటాం. మన మాట మామూలు మాట. మీరు దేవుని ఆలయం దేవుని ఆలయం దేవుని ఆలయం అంటారు, అబద్ధాలు మాట్లాడడం మానరు, అబద్ధాలు మోసపు మాటలు మానరు, ఎదరోళ్ళని గిల్లు ఎక్కించడము మానరు. ఎవరైనా ఏదైనా నాకెందుకే అనుకున్నారనుకోండి, ఒకవేళ గొడవ పెట్టుకోకూడదు నాకు ఎందుకు పోమనుకుంటే ఆ గొడవ ఏంటో అడగొచ్చు కదా, ఆ మాట ఏంటో చూడు సారి, ఆ గొడవ వదిలేసేవేంటి అంటాం మనం. అంటే రెచ్చగొడతాం వాళ్ళని. చాలాసార్లు చాలామంది స్వభావాలు ఎలాగే ఉంటాయి, అది మంచిదేమనుకుంటాం. కానీ నువ్వు దేవుని సందులో ఉన్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఆల్రెడీ ఇప్పుడు మనం దేవుని లెక్కలో ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన లెక్కించేశాడు మనల్ని. మనం ఏం మాట్లాడుకున్నా, మన మనసులో ఏం మాట్లాడినా, ఎలా రకరకాలుగా ఉన్నా దేవుని సందులో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ యెహోవా మనల్ని చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక మనం మాట్లాడిన మాట ఎక్కడికి వెళ్ళదు. ఆయన అంటున్నాడు దేవుని సన్నిధి దేవుని సన్నిధి దేవుని సన్నిధి అని. అబద్ధాల మాటలు మాట్లాడతావు ఎందుకు? అది మంచి మాటలేమి కాదు కదా. దేవుని సన్నిధి నీ మనసు మార్చుకున్నావా? దేవుని సన్నిధి నీ ఉద్దేశం మార్చుకున్నావా? దేవుని సన్నిధి ఎదుటి వారిని కించపరచడం మానేసావా? దేవుని సన్నిధి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడకుండా ఆగిపోయావా? దేవుని సన్నిధి గొడవకి ఎక్కించకుండా ఆగిపోయావా? మనం ఆలోచన చేద్దాం కొన్ని విషయాలు. దేవుని సన్నిధికి వచ్చారని ఎవరైనా కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి ఈ కుర్చీలో కూర్చోండి అన్నారు. అంత గొప్పోళ్ళు మనోళ్ళు. కుర్చీ కూడా ఎవరే దేవుని సన్నిధిలో ఎవరి కుర్చీ రిజర్వేషను. ఆ కుర్చీలు వాళ్ళే కూర్చొని వాళ్ళు రాకపోతే ఆ కుర్చీ ఖాళీగా కనపడతాం. ఇదేం రిజర్వేషన్ అండి? ఇదే సినిమా హాలా? దేవుని సన్నిధి ఇది దేవుని సన్నిధి అమ్మా, లేకపోతే ఏమన్నా ఇది ట్రైనా రిజర్వేషన్ చేయించుకుని ఆ నెంబర్కి అక్కడికి వెళ్ళి కూర్చుంటాకే? అబ్బాబే దేవుని సన్నిధి. చాలాసార్లు మీతో చెప్పారు ఇవన్నీ కూడా. మీరు మొట్టమొదటి ఎవరు వస్తున్నారో వారు ఆ స్థలంలో కూర్చోవడం నేర్చుకోండి. ఒకవేళ మనకు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే గబుక్కున లేచి వారికి కుర్చీ ఇచ్చి ఒక కుర్చీ తెచ్చుకోవాలి. లేకపోతే ఆ 10 నిమిషాలు మన కింద కూర్చోగలడం అయితే కింద కూర్చోలేక చూసుకోవాలి. వచ్చిన వాళ్ళు ఇంకా అలాగే చూస్తే బెల్లం కొట్టింటారు. ఇలాగా వాళ్ళకేమో కాళ్ళు పోట్లు వచ్చి, చేతులు పోట్లు వచ్చి, నడుము పోటు వచ్చి, ఎక్కడ కూర్చోవాలి తెలవక, ఏం చేయాలి తెలవక ఆళ్ళకోవాల. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న పని కరెక్టేనా అని అడుగుతున్నాడు యెహోవా. అడుగుతున్నది యెహోవా, మనుషుడు కాదు. ఏ మనుషుడు అని అడిగితే ఏదైనా సమాధానం చెప్తాం. ఏమంటే కుర్చీలు ఏమంటే అయిపోయినండి, ఏ అయిపోయినండి, అలాగే అయిపోయింది, ఇలాగ ఏదో చెప్తాం. దేవుడే ప్రశ్న అడిగితే ఆయనకు మనం సమాధానము చెప్పలేం కదండి. అందుకని మనం సరి చేసుకోవడం మంచిదంటండి. ముందర సరి చేసుకోమన్నాడు. చదవమ్మా. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడే. ఇలాంటి మోసకరమైన మాటలు ఆధారం చేసుకోవద్దు.
వాటి వలన దేవుని సందులో కూర్చున్నాక ఎలాంటి మోసకరమైన మాటలు, అన్యాయమైన మాటలు, అక్రమమైన మాటలు, ద్వేషాలు, పగలు మానేయి. నేను చాలాసార్లు వీళ్ళందరికీ చెప్తూ ఉంటాను, ఇక్కడికి వచ్చాక మనందరము ఒకే రీతిగా ఉండాలండి. నీలో నేను ఎక్కువ, మీరు తక్కువ, వాళ్ళు ఎక్కువ, వీళ్ళు ఎక్కువ, వాళ్ళు నా బంధువు, వీళ్ళు నా స్నేహితుడు, వీళ్ళు నా రక్త సంబంధువు, వాళ్ళు నా రక్త సంబంధం, వీళ్ళు నా బంధువు, వాళ్ళు అసలు ఏమి ఉండకూడదు. ఇక్కడ ఈ లోపలికి వచ్చిన తర్వాత ఒకవేళ నీ భార్యగా లేకపోతే నీ బిడ్డలుగా ఉన్నా కానీ వారిని దేవుని చేతిలో పెట్టి నువ్వు ప్రార్థించేవాడుగా ఉండాలంతే. ఇక్కడ అలాంటి ఏమీ పెట్టకూడదు, ఆ సెట్టింగులు ఏమీ పెట్టకూడదు. ఇక్కడ అసలు ఆ సెట్టింగులు ఎట్టావంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు. ఇక్కడ అలాగ మనం తారుమారుగా ఉన్నామంటే ఏదో తప్పులో మనం పడతానంటే లెక్క. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాకు అర్థం కాల ఈ వాక్యాన్ని చూసిన తర్వాత. ఈ వాక్యం మీతో చెప్పాలి. ఈ వాక్యం ఆల్రెడీ ఈ రోజుకు సిద్ధపరచబడిన వాక్యము ఇక్కడ రాసి ఉంది. రాసున్న వాక్యాన్ని ఇక్కడ నేను చూసేసరికి ఇదేంటి ప్రభువా, నువ్వే మమ్మల్ని అడిగితే మేమే సమాధానం చెప్తాం, మేమే రకరకాలుగా ఉన్నాం ఇందులో. మా ఊళ్ళేళ్ళు అని అనుకుంటా మనమే అనుకుంటున్నాం ఇందులో. అలాగైతే ఎలా ప్రభు అని అనుకుంటే ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుందో చూడండి. కింద చదువమ్మా 5. అలాగున మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వానిడల తప్పక న్యాయము జరిగించి. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన పొరుగు వారిని బట్టి న్యాయాన్ని జరిగించాలి. కానీ ఏదో పెద్ద గొప్పగా మనం కాబట్టి మాట్లాడగలుగుతున్నామని ఏదో నేరవలేకపోయిన నేరాన్ని ముప్ప వరకు రేపు పొద్దుట ఉన్నదంతా ఊడిపోద్ది. ఎందుకు పనికి రాకుండా నేరం ఉండాలి, తగిన కార్యం ఉంటే దానికి కూడా ఆ సమయాన్ని సందర్భాన్ని చూసి మాట్లాడాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. అసలు దేవుని సన్నిధిలో మాట్లాడకూడదని చాలాసార్లు చెప్పాను నేను చాలామందికి. గొడవకు సంబంధించిన మాట అసలు దేవుని సన్నిధిలో రానివ్వకూడదు. గొడవలే లేవు. ఎవరి మీద కానీ దెబ్బలాట్లకి వెళ్ళా, నువ్వు సేవకుడు దెబ్బలాటకి వెళ్తాడా, గొడవలకు వెళ్తాడా, దేని మీద కానీ వెళ్తాడా? వీళ్ళకి కావాలని మీదకి రావడం తప్ప దీనివల్ల వీళ్ళకి వచ్చే లాభమేమీ ఉండదు నాకు తెలిసి. అయితే వీళ్ళేదో మొత్తం మీద దేవుని దృష్టిలో లెక్క అప్పగించవలసిన వారై ఉంటారన్నమాట నాకు తెలిసి. అయితే నేను అనుకుంటున్నాను మరి ఈ వాక్యం అలాగే ఉంది. ఇక్కడ ఏమన్నాడంటే అలాగనే మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వారి ఎడల తప్పక న్యాయం జరిగించాలి. తప్పక న్యాయం జరిగించాలి. కానీ అన్యాయంగా గొడవలేందని గొడవ పెడతాం, లేనిపోరు గొడవలేని మాటలని గొడవ కింద తయారు చేసేయడం, ఇది గొడవ అంటాం. ఏంటి అర్థం కాలేదు నాకు ఎప్పుడు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుండొచ్చు కొన్నిసార్లు. తప్పు కదండి. గొడవ లేనప్పుడు గొడవ జోలికి రాకూడదు. ఒకవేళ నిజంగానే ఏదైనా కాన రాకుండా జరిగితే దాన్ని ఏం చేయాలి? మనము న్యాయము జరిగించడానికి చూడాలి తప్ప దాన్ని మరలా గొడవ కింద, ఇంకో గొడవ కింద, ఇంకో గొడవ కింద, ఇంకో గొడవ కింద రకరకాలుగా విరజిల్లిపోకూడదు. నాకు వచ్చిన కొన్ని ఆలోచనలు బట్టి కొన్నిసార్లు ఆలోచించాను. దేవుని సేవకుని పక్షంగా కొన్ని విషయాల్లో మాట్లాడమంటున్నప్పుడు కొంతమంది మాట్లాడారంట, ఎందుకు చేయాలి దేవుని సేవకుడికి అని. అందులో యవనస్తులు మాట్లాడారు, పెద్దోళ్ళు మాట్లాడారు, పురుషులు మాట్లాడారు. ఈ మాటలు మాట్లాడుతున్న మాటల్లో నేను ఎవరినో ఏదో చేసి సంపాదిస్తున్నానని మాట్లాడారంట. గబుక్కుమని ఒక మాట. అందులో కావడందంట, పాస్టర్ గారు తప్పు చేస్తాడు కానీ అవతల వాళ్ళు ఎవరు ఏ తప్పు చేయరు, అవతల వాళ్ళు జోలికి నువ్వు వెళ్ళొద్దు అంటే పాస్టర్ గారు ఏం చేశాడు? న్యాయం ఎలా ఉంది? న్యాయం ఎలా ఉంది? బాగుందా అంటే నేను ఏం చెప్తాను, న్యాయము జరిగించాలి కానీ అన్యాయంగా మనం ప్రవర్తించకూడదు. నేను చెప్తున్న మాటలు అయ్యి మీతోటి. అంటే ఒకటి ఏదో ఒక అన్యాయము, అది న్యాయమో అన్యాయమో తెలియకుండా పలానా వ్యక్తి మీద మనము అన్యాయాన్ని మోపడానికి మనము ప్రయత్నము చెయ్యకూడదు అంటున్నాడు. ఇక్కడ చెప్తున్న మాటలయ్యే. న్యాయమును జరిగించండి, అన్యాయం మాత్రము దేవుని సన్నిధిలో జరిగించొద్దు ఆయన చెప్తున్న మాట. తర్వాత ప్రియులరా, కొంతమంది మాట్లాడుతున్న మాట ఏంటి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలంటే దేనికి చేయాలన్న దాని గురించి ఇందులో సమస్య లేదు. ఆయన ఏమన్నాడంటే, నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారము పెట్టారు, వస్త్రహీనుడయ్యాను, వస్త్రాలు ఇచ్చారు, రోగిరయ్యాను, నన్ను చూడ వచ్చితిరి అన్నప్పుడు మేమా ప్రభువా, ఎప్పుడు వచ్చాం, ఎప్పుడు ఆకలి, ఎప్పుడు అన్నం పెట్టాం, ఎప్పుడు వస్త్రాలు ఇచ్చాం, ఎప్పుడు నిన్ను చూసి నీకు సహాయం చేస్తాం? అప్పుడు పలానా నా పరిచర్య చేస్తున్న నా సేవకులకు మీరు చేసింది నాకు
చేసినట్టే కదా అంటాడు ఆయన. అంటున్నప్పుడు అలాగా ప్రభువా, అది మనకు కాన రాకుండా మనం తెలియకుండా చేసినటువంటి కొన్ని అద్భుతాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇలాంటి కొన్ని న్యాయమైన పనులు, న్యాయాన్ని జరిగించాలి కానీ న్యాయాన్ని ఆటంకపరచడానికి మనము పూను కొనకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక వివాహం చేస్తున్నప్పుడు మాట్లాడతారు ఏమనంటే, ఎదటోళ్ళు మాటలు నేను విన్ను, ఎదటోళ్ళు నేను వెళ్ళను, ఎదటోళ్ళు కూడా పట్టించుకోను, నా భార్యని నేను చూసుకుంటానని మగవాడు చెప్తే, నా భర్తని నేను చూసుకుంటాను, ఎదరోళ్ళు గొడవకు నేను వెళ్ళను, ఎదరోళ్ళ మాటలు నేను పట్టించుకోను అని భార్య చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఆకారం చేసి పని ఏంటి? బయట వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు చెప్పారని ఈవిడంటే, ఏళ్ళు చెప్పారని అతనంటే ఇద్దరు గొడవ వస్తుంది. అంటే నేను ఎందుకు అక్కడైతే ఆ సందర్భం అలా ఉంటుంది కానీ వీళ్ళ చేసే పనిది. అయితే ఆయన అంటాడు, ఎప్పుడైనా గొడవ వస్తే మీరు పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళమంటాడు? చేసి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళండి, ఏ గొడవలు రాకుండా ఉంటాయని చెప్తారు. సమాధానమైనటువంటి సందర్భం అది. అందుకని పిల్లరా, మనం సమాధానంగా చేసుకుంటూ పోవాలి తప్ప మన నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే ఆ నోటుకొచ్చిన మాట బయటకు రాక మారదు. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మాట అయినా, నువ్వు ఎక్కడ మాట్లాడినా, ఎలాంటి మాట మాట్లాడినా అది ఏదో ఒక, ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది అనుకుందాం, మనలో మన మాట, ఇదే మాట నువ్వు మాట్లాడే ముందు నా దగ్గరకు రాకముందు ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. అప్పుడు దేవుడు నిన్ను చూసేయమంటాడు, ఇదేంటి న్యాయం చేయమని నిన్ను అక్కడ పెడితే అన్యాయం చేయడానికి చూస్తారని నాకు అర్థం కాదు. లేని వారికి సహాయ సహకారాలు చేయమని మిమ్మల్ని పెడితే మాకెందుకు మేము చేయడం ఏంటంటారని నాకు అర్థం కాదు. చేసి వాళ్ళు చేయనని నాకు అర్థం కాదు. ఇదేం అన్యాయం అంటే నేను ఎందుకు దేవుని సన్నిధిలో చేయవలసిన కొన్ని పనులు మీ దగ్గర ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సహాయం చేసేవారిని చేయమనాలి, చేయగలిగితే చేయాలి, చేయలేకపోతే చేసేవారితో చేయించడానికి మనము న్యాయం చేయాలి. కానీ అబ్బాబే అలాగే వద్దు ఇలాగే వద్దు అని ఆటకు మీరు చాపేయడము అది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు ఒకసారి. నేను చాలాసార్లు ఈ ఆటంకాల గురించి నాకు తెలుసు, కానీ నేను ఆటంకం లేనటువంటి దేవాతి దేవునితో ఏకీభవిస్తుంటాను ఎప్పటికప్పుడు. ప్రభువా, ఈ ఆటంకం నాకు తెలుసు, తెలిసిన ఆటంకాన్ని బట్టి అయినా కానీ నా జీవితంలో నీ వెంటే నేను ఉన్నాను కాబట్టి నన్ను సిగ్గుపడనియొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సిగ్గుపడనియడు కూడా, ఈనాడు కూడా. ఎందుకనంటే అంతే, అది ఆయన కావాలని పిలుచుకున్నాడు. ఆయన పిలిచిన పిలుపుకి వచ్చాను తప్ప నేను కావాలని మాత్రం రాలా. కాబట్టి ఆయన పిలిచిన పిలుపుకు నేను వచ్చాను కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు. అలాగే దేవుని పక్షంగా మీరు కూడా ఆయన పిలిచిన పిలుపుకు దేవుని దగ్గర మీరు వచ్చారు కాబట్టి మీకు సహాయం చేయ ఉద్దేశం నాలో ఉండాలి. సహాయం చేయగలగాలి, అనేక మంది సహాయం చేయగలగాలి. ఒకవేళ వారు సహాయం చేయలేకపోతే దేవుడు నీకు సహాయము చేయగలుగుతాడు. కానీ ఒక మాట, ఈ మాట మనకి మన నోట రాగానే మొట్టమొదటి అక్కడికి వెళ్ళిపోద్దంట. అందుకని ఆయన అంటున్నాడు, ఇర్మియా కాదు నాకు చెప్పింది, యెషయా కాదు నాకు చెప్పింది, అబ్రహాము కాదు నాకు చెప్పింది, యాకోబు కాదు నాకు చెప్పింది, అసలు లేకపోతే యోసేపు కాదు నాకు చెప్పింది, నేనే మిమ్మల్ని చూసి మీరు మాట్లాడుతున్న మాటలన్నీ నా దగ్గరకు డైరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి అంతరేంద్రియములను పరీక్షించి మీలో పెట్టిన దేవుడను నేనే, మీలో అంతరేంద్రియములను పెట్టిన దేవుడను నేనే కాబట్టి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మొట్టమొదటిసారి ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి టైం పడుతుందేమో కానీ నువ్వు మాట్లాడగానే నా దగ్గరకు వచ్చేద్ది, దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది ఈ మాట. అందుకని నేనేం మాట్లాడుతున్నానంటే దయచేసి న్యాయం జరిగించి తప్ప దేవుని మాటలకి దేవుని పనులకి ఆటంకాలు దయచేసి పెట్టొద్దు. మీరు చేయలేకపోతే చేసేవారిని చేసేలాగా చేయండి, చేయగలుగుతున్న వారి గురించి ప్రార్థన చేయండి, న్యాయము చేయమని మాట్లాడండి. న్యాయము చేయొద్దని ఆపొద్దు, ఆపడానికి కారకులు మీరు కాకూడదు. రేపు ప్రొద్దుట అది లెక్కలోకి వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడం ఎవరి తరమో కాదు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదా మాట, మనం మాట్లాడుతున్న ప్రతి మాట మొట్టమొదటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదండి. ఇక మనం ఎవరితో తప్పించుకోగలుగుతాం మనం దాన్ని? అందుకని పిల్లరా ఆయన పబ్లిక్గా మాట్లాడుతున్నాడు. తర్వాత ఆఖరుగా మాటలు చదవ ముగించుకుందాం. తప్పక వారి ఎడల తప్పక న్యాయం జరిగించి 6 పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు
ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కొలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండినడెలా. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధించకూడదు, తండ్రి లేకుండా ఉండి వారిని బాధించకూడదు, విధవరాండ్రను బాధించకూడదు. కాబట్టి ఆ విధవరాండ్రు కూడా ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి తప్ప వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతకూడదు. విధవరాండ్రు అయిన వారు, తండ్రి లేని వారు కూడా దేవుడే తండ్రిగా తల్లిగా ఆదరించేవాడుగా ప్రేమించేవారుగా జీవించాలి తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి నన్ను ఏం అనకూడదు మీరు అనకూడదు. వారి బ్రతుకులు కూడా సరైన బ్రతుకు లేకపోతే మంచి పద్ధతి కాదు కదా. మన బ్రతుకు సరైన బ్రతుకు బ్రతికి అప్పుడు మనల్ని అనడానికి వారికి అధికారం ఉండదు. మనం సరిగ్గా బ్రతకపోతే అనక తప్పరు కదా. అయితే ప్రియులరా, మనం ఆలోచన చేస్తే తర్వాత అంటాడు, నిర్దోషి ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు. అంటే అబద్ధం మాట్లాడి, అన్యాయాలు మాట్లాడి, అక్రమాలు మాట్లాడి, లేనిపోని గొడవలు పెట్టుకుని మనకు ఉపయోగం లేని గొడవలు అన్నీ పెట్టేసుకుని ఏంటేంటో మన ప్రతాపాలు చూపించేసుకుని దేవుని సన్నిధిలో మనం చేస్తే అది మంచిది కాదంటండి. అది నిర్దోషి అనగా దోషము లేని చోట దోషాన్ని మనం పెట్టకూడదు, పాపము లేని చోట పాపాన్ని మనం పెట్టకూడదు, అపవిత్రత లేని చోట అపవిత్రతను మనం పెట్టకూడదు, గొడవ లేని చోట గొడవను మనం పెట్టకూడదు, కలహాలు లేని చోట కలహాలు మనం రేపకూడదు, కీడు లేని చోట కీడు మనము రేపకూడదు. నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకసారి. దేవుని సన్నిధిలో కీడు లేదు, కోపము లేదు, కలహము లేదు, ద్వేషములు లేవు, పగలు లేవు, కక్షలు లేవు, నిందలు లేవు, ద్వేషాలు లేవు, గొడవలు లేవు. ఇలాంటి ప్రాంతంలో గొడవలు నిందలు మనం రేపామంటే మనం ఏం చేస్తున్నట్టంటే దోషము లేనటువంటి ఈ స్థలంలో దోషాన్ని రేపాం కాబట్టి, నిర్దోషమైన స్థలంలో దోషమును మనం రేపాం కాబట్టి దానికి తగిన శిక్ష మన మీద ఉంటుంది. అందుకని ఈ స్థలంలో ఏ దోషము ఉండదు, ఈ స్థలంలో ఏ పాపం ఉండదు, ఈ స్థలంలో ఏ పగలు కలహాలు ఉండవు, ఎలాంటి భయంకరమైన శోధనలు ఈ స్థలంలో ఉండవు. కాబట్టి దయచేసి ఉండలేని స్థలంలో మనకు కలిగిన దాన్ని బట్టి దోషక్రియలు రేపడానికి మనము ప్రయత్నము చేయకూడదు. శాంతంగా ప్రశాంతంగా దేవుడు వచ్చి రాకడ వరకు సమాధానంగా వెళ్ళడానికే చూడాలి తప్ప ఈ స్థలంలో గొడవలు రేపకూడదు, రేపే గుంపులో మనము ఉండకూడదు, కలహాలు రేపే గుంపులో ఉండకూడదు, కీడు రేపే గుంపులో ఉండకూడదు, అన్యాయం జరిగించే గుంపులో నీవు ఉండకూడదు. దేవునికి సంబంధించిన పనులు ఉంటే దానికి మించిన ప్రమాదం ఈ లోకంలో మరేది ఉండదు. ఆయన ఉండొద్దని చెప్తున్నాడు. తర్వాత ఆఖరు మాటలు చదువుతలే, ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మెప్పిదలకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురం ఉంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఏమంటానంటే, ఇదిగో అయ్యా మీ పూర్వకాలంలో సొలొమోనుకు మాట ఇచ్చాను, దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళందరినీ దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ప్రేమిస్తాను, బలపరుస్తాను, ఆరోగ్యం ఇస్తాను, శక్తినిస్తాను, బలాన్ని ఇస్తాను, వారి జీవితాలను అభివృద్ధి పరుస్తాను, వారికి ఏ లోటు ఉండదు. వాళ్ళ పరదేశులే కానీ, తండ్రి లేనివి కానీ, తల్లి లేనివారు కానీ, భర్త లేనివారే కానీ, ఇక ఏ ఆస్తి లేని వారే కానీ, అంతస్తు లేని ఎవరైనా పర్వాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వారి అవసరతలన్నీ తీరుతానని నేను మాట ఇచ్చాను, అలాగూ చేస్తాను. కాబట్టి అబద్ధపు మాటల జోలికి దయచేసి మీరు వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. దేవుడిచ్చే బహుమానాన్ని సంపాదించుకోండి తప్ప ఇలాంటి లేనిపోని గొడవలు దేవుని సన్నిధిలో మీరు తెచ్చి పెట్టుకోవద్దు. వచ్చినా వాటిని రానివద్దు, వచ్చే వాటిని ఆపండి, న్యాయం జరిగించండి అని దేవుడు చెప్తున్నారు. తర్వాత ఆఖరు మాట 8, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీరు జార చోర క్రియలు, నరహత్యను చేయొచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు. కాబట్టి దయచేసి వీటన్నిటిని విడిచిపెట్టండి. నేను మిమ్మల్ని చూస్తున్నాను, నా సన్నిధిలో మీకు క్షేమమే తప్ప
మీకు సుఖమే తప్ప, సంతోషమే తప్ప అవమానం ఉండదు. కాబట్టి ఇలాంటి అవమానానికి సంబంధించి, కీడుకు సంబంధించి, పాపానికి సంబంధించి, అబద్ధానికి సంబంధించి ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే వాటిని మీరు మాట్లాడనీయకుండా న్యాయాన్ని జరిగించుకోండి, అన్యాయాన్ని మాత్రము జరిగించవద్దు. దేవుని సన్నిధి లోపలికి వచ్చిన తర్వాత దేవునికి లోబడండి. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడంతే మాట ఆయన చెప్తున్నమాట. అంటే ఇలాంటి కార్యాలు జరగడము అనేక ప్రాంతాల్లో నేను చూశాను. యెహోవా మాట్లాడుతున్నమాట. యెహోవాయే, నేనే దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందో నేను చూశాను. ఇవన్నీ కూడా నా స్వయంగా నేను చూశాను, విన్నారు ఆ మాటలు. ఇలాంటి మాటలు మీరు మాట్లాడొద్దు, వాటిని దూరంగా ఉంచండి. నేను మీకు తోడై ఉంటాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి కృప